అందరికీ నమస్తే. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదనంటే స్పీడ్గా ఉరకటం, బొక్క బోర్ల పట్టడం. ప్రతి విషయంలో కూడా అంతే ఉన్నది. ఇప్పుడు మరొక సున్నితమైనటువంటి అంశం, నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం. నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తాం. ఇక కేసీఆర్ 3,000 అని చెప్పిండు, కానీ కేసీఆర్ ఇవ్వలేదు, మేము 4,000 ఇస్తామని చెప్పిర్రు. సంవత్సరం అయిపోయింది, నిరుద్యోగ భృతి గురించి మాట్లాడిన వాళ్ళు లేడు, కాంగ్రెస్లో కానీ ప్రభుత్వంలో కానీ. ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ లేదా బీజేపీ కావచ్చు, లేదా విద్యార్థి సంఘాలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎందుకు మీరు ఇవ్వలేకపోతా ఉన్నారు, ఇస్తామని చెప్పారు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా మాట్లాడితే, మేము రాజీవ్ యువ వికాసాన్ని తీసుకొస్తా ఉన్నాం కేవలం నిరుద్యోగుల కోసమే. ఇంకేమున్నది, నియోజకవర్గానికి 3,000 మంది, 4,000 మంది, 5 లక్షల మందికి ఇస్తా ఉన్నాం, 6,000 కోట్ల రూపాయలు మేము ప్రవేశపెట్టినామని చెప్పి ఈ 3-4 నెలల నుంచి యాడికి పోయినా కూడా, ఏ సభకు పోయినా, ఏ మీటింగ్కి పోయినా రాజీవ్ వికాసం పథకం జూన్ 2వ తారీఖు ఇవ్వబోతా ఉన్నాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా లెటర్లు రెడీ చేసినాం. ఇక రెడీ చేసినాం, పైసలు ఇంకేమన్నది ఎగ్దం ఎగ్గా అయిపోతా ఉందని చెప్పారు కదా. వీళ్ళు ఇదే జూన్ 2వ తారీఖున, పోయిన జూన్ 2వ తారీఖు ఏం చేసిరంటే, కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, పాత న్యూస్ కూడా మీరు చూడవచ్చు. పోయిన 2024 జూన్ 2వ తారీఖు మెట్రో పిల్లర్ల దాని మీద కానీ, లేకపోతే మెట్రో ఉంటుంది కదా, ఇక అంతా దాని మీద మొత్తం బోర్డింగ్లు పెట్టుకుంటారు కదా, ట్రైన్ పోయేటటువంటి దాని మీద ఏం పెట్టారంటే 3,500 ఇండ్లు ఇప్పటికే మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేసినామని చెప్పి, అసలు ఆ ఏళ్ళకి అసలు ఇంకా ఇందిరమ్మ ఇల్లు ఏందో కూడా ఎవరికి తెలియదు, ఈ ఏళ్ళ వరకు కూడా తెలియదు. సంవత్సరం అయిపోయింది కదా. ఇప్పటికే ఈ జూన్ 2వ తారీఖు సందర్భంగా మెట్రో పిల్లర్ల మీద పెద్దగా బస్ స్టాండ్ల దగ్గర అక్కడ ఇక్కడ మొత్తం ఇదే. అది ఎప్పుడు ఇచ్చేసిరా, అసలు ఇంతవరకు ఒక ఇల్లు కూడా లేదు, ఎప్పుడు మొదలు పెట్టినరు అనేది ఉంటే ఆయన ప్రచారం చేసుకున్నారు. ఇవాళ కూడా ఏం చేశారంటే రాజీవ్ యువ వికాస్ పథకం అని చెప్పి జూన్ 2వ తారీఖు ఇస్తామంటే అందరూ అనుకున్నారు అప్పుడు ఇందిరమ్మ ఇండ్ల లెక్కనే అవుతుందేమో. ఇప్పటికి కూడా రాలే, ఇంకా 3,500 ఇళ్ళు సంవత్సరం అయిన తర్వాత కూడా రాలే. ప్రతి మండలంలో ఓ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ గ్రామంలో మొత్తం కలిపితే ఒక గ్రామం, ఒక 7 మండలాలు వేసుకోండి, 7 మండలాలు ఇటు ఒక 10 సెలెక్ట్ చేసారు అనుకుందాం, లేకపోతే ఒక 10 సెలెక్ట్ చేసారు, మొత్తం కలిపితే ఒక 100 నియోజకవర్గానికి 100 ఇల్లులు కూడా ఇప్పటి వరకు కంప్లీట్ కాలే. ఏ నియోజకవర్గంలో అయినా సరే 100 ఇల్లులు పూర్తిగా కంప్లీట్ చేసినామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే ఇక బాగా చెప్తా దానికి. ఇది ఇక్కడ నిలబడి నేను చెప్పడం కాదు, ఇలా ప్రజలు చెప్తా ఉన్నది. ఓ లక్ష రూపాయలు ఏమో బిల్లులు వచ్చినాయి, ఈ 100 ఇళ్ళకు కూడా నియోజకవర్గం మొత్తం కలిపితే ఇచ్చేసినామని చెప్పి ఆయాలే ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ మేము మొత్తం ఇచ్చేస్తా ఉన్నాం అని చెప్పి ఇవాళ ఏం చెప్తున్నారంటే, లేదు అక్కడ అధికారులు తప్పిదాలు చేశారు, ఎమ్మెల్యేలు తప్పిదాలు చేశారు. ఇవన్నీ ఉంటాయి, ముందే చెప్పినాం. అధికారులు తప్పిదాలు జరుగుతాయి, ఎమ్మెల్యేలు తప్పిదాలు జరుగుతాయి. ఎమ్మెల్యేలు మీ వాళ్ళే, అధికారులు మీ వాళ్ళే, మొత్తం మీదే వ్యవస్థ, మీరే ఆ సాఫ్ట్వేర్ తీసుకొచ్చిండ్రు, మీరే ఆ లోన్ యాప్ తీసుకొచ్చిండ్రు, మొత్తం మీరే అప్లై చేసుకునేలాగా చేసిండ్రు. ఇవాళ తీరా వచ్చిన తర్వాత జాప్యం జరిగింది, అవినీతి జరిగింది, అర్హులకు మాత్రం జరగలేదు. ఇంకొక 5 నెలలలో 5 విడతలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అంటే ఒక తేదీ ప్రకటించడం, ఆ తేదీకి ఫెయిల్ కావడం. అది రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇంకో విషయం కావచ్చు. ఒక డేట్ చెప్పేయడం ముందే, ఆ తర్వాత కప్పిపుచ్చుకోవడానికి ఎవరో ఒకళ్ళ మీద, అటు అధికారుల మీద కావచ్చు, లేదా ఇటు ప్రజాప్రతినిధుల మీద కావచ్చు, ఏదో ఒక తప్పు వాళ్ళ మీద వేసేసేసి దాట వేసేటటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది ముమ్మాటికి 100కి 100% నిజం. తెలంగాణ నిరుద్యోగుల పట్ల నిల్చొని మాట్లాడుతూ ఉన్నాం. ఇగో వస్తుందేమో అనుకున్నారు, ఇక 2 లక్షలు వస్తున్నాయేమో, 3 లక్షలు వస్తున్నాయేమో, ఓ చిన్న పెట్టుబడి పెట్టుకుందాం, ఏదైనా చిన్న మిల్లు నడిపించుకుందాం, లేకపోతే ఓ జిరాక్స్ సెంటర్ నడిపించుకుందాం, ఓ బుక్ స్టాల్ నడిపించుకుందాం, ఓ చిన్న ఫోటో స్టూడియో నడిపించుకుందాం, ఓ చిన్న చెప్పుల షాప్ నడిపించుకుందాం అని చెప్పి ఇలా అనేక మంది ఆలోచన చేశారు. ఇంకేంది, మేము లోన్ పెట్టిన వస్తుందేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు 50,000 నుంచి మొదలు పెడతారట. ఆ మొదటి విడత ఎప్పటి నుంచి కూడా తెలియదు. కానీ ఏం చెప్పిరండి,
ఇదే బట్టి విక్రమార్క గారు, అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంబంధించినటువంటి మంత్రులు జూన్ 2వ తారీఖు, ఇలా ఇదే జూన్ 2వ తారీఖు, ఇలా జూన్ 2వ తారీఖు ఆయన ఇందిరమ్మ ఇళ్ళని అట్లే చేసిర్రు. ఈరోజు రాజీవ్ యువ వికాసాన్ని కూడా అట్లనే చేసిర్రు. కానీ ఆశ పెట్టడం, ఊరించడం, ఆ తర్వాత ప్రజల్ని మోసం చేయడం శరమామూలు అయిపోయింది ప్రభుత్వానికి. అందుకే నిరుద్యోగుల పక్షాన నిల్చొని మన ఛానల్ మాట్లాడుతూ ఉన్నది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి మీరు ఏం చేస్తా ఉన్నారు, ఎందుకు చేస్తా ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారు, చెప్పేదేంది, చేసేదేంది ఆలోచన చేసుకోకపోతే మాత్రానికి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రానికి వేటు తప్పదు. రాజకీయ పరంగా ప్రజలు సమాధి కట్టడానికి, ఘోరీ కట్టడానికి సిద్ధంగా ఉంటారు అనేది మాత్రానికి బీఆర్ఎస్ కి ఏ గత అయితే పట్టిందో, బీఆర్ఎస్ కి ఎలాంటిది అయితే జరిగిందో మళ్ళా కాంగ్రెస్ కి కూడా ప్రజలతో పెట్టుకుంటే అదే వస్తుంది. అవసరమైతే ఇంకో పార్టీని తెచ్చుకుంటారు. కానీ ఇట్లా బీఆర్ఎస్ మోసం చేసిందని కాంగ్రెస్ మోసం చేస్తే బీఆర్ఎస్ ఇట్లా అయిపోతున్నటువంటి పరిస్థితి, తెలంగాణ సమాజం మాత్రానికి చాలా అన్యాయానికి గురవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో కనబడతా ఉన్నది.